వదిలేడే అట్లా రైట్ ఎడతారన్న అంతా వచ్చాను తెలిసి మాకు కేఆర్ భగవాన్ దాస్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని ఎల్ఐసి మరియు ఎన్నో యూనియన్లకు నాయకత్వం వహించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరం కూడా పార్టీలకు అతీతంగా వారిని గౌరవిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనవి చేస్తున్నాం. పేరు వినగానే వరంగల్ ఉమ్మడి జిల్లాలనే రిక్షా యూనియన్గా మొదలుకొని అన్ని వర్గాల యూనియన్ తయారు చేసిన నాయకుడు బిఆర్ భగవాన్ దాస్. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఆటో రిక్షా రావడానికి బిఆర్ గారే ప్రధాన పాత్ర పోషించిన విషయాన్ని కూడా మనం ఈరోజు ఆటో కార్మికులంతా అన్ని సంఘాలు పెట్టుకుంటారు పాపం, కానీ స్ఫూర్తి ఎవరంటే బిఆర్ భగవాన్ దాస్ అనే విషయాన్ని ఆటో కార్మికులు మరవద్దని ఈ సందర్భాన్ని గురి చేస్తున్నాను. అంతేకాకుండా మేమంతా నేను అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునప్పుడు ఫస్ట్ మా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిన వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు మా ఇంటికి వచ్చి. లెలిను చిన్న స్కూళ్ళు పాత డొక్కు స్కూటర్ అది ఉండే లూనా పట్టుకొచ్చి నన్ను అభిమానించిన వ్యక్తి అతను. నాకు ఒకటే నేర్పారు, మనంతా కింది స్థాయితో వచ్చినాం, మనందరం కింది వర్గాలు కనుక మీరు సహకరిస్తే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మనగడ పెరుగుతుగా తగ్గదనే విషయాన్ని సలహా ఇచ్చిన వ్యక్తులలో ఆయన ఒక్కడని కూడా మనం చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అతను నమ్మిన సిద్ధాంతం బుద్ధమో ఉన్న కమ్యూనిజంలో ఏనాడు కూడా వెనకాకుండా చేసిన వ్యక్తి. ఇలా వరంగల్ పట్టణం జిల్లాలో 50 జిల్లాలు కూడా ఇలా గుడిసెళ్ళు పోయి సొంత బంగ్లాలు కట్టుకున్న స్థాయికి ఎదిగటానికి బిఆర్ భగవాన్ దాస్ వేసిన పునాదాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఇది మన గతంలో మాతోలి కార్పొరేట్గా పనిచేసిన వారి దగ్గరి ఆప్త బంధువు వాళ్ళ బామ్మదైన సాంచరణ్ గారు కార్పొరేట్ ఉన్నప్పుడు వాళ్ళ బావగారి పేరుతో ఒక కాలనీ నిర్మాణం జరిగింది. ఈరోజు కీర్తిశేషులు కమ్యూనిస్టు నాయకుడు, ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు పోరాడినటువంటి కీర్తిశేషులు కామ్రేడ్ భగవాన్ దాస్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని స్మరిస్తూ వారి ఆశయ సాధన కోసం మరొక్కసారి పునరంకితమవుతామని చెప్పి
మరి కమ్యూనిస్ట్ నాయకులతో పాటు వారితో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ ప్రాంత బిడ్డగా పునరంకితం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి చివరి శ్వాస వరకు కట్టుబడి ఉండి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకించి చెప్పాలంటే కార్మికుల పక్షపాతిగా పేరు పొందినటువంటి భగవాన్ దాస్ గారు ఈరోజు మన మధ్యలో లేనప్పటికీ కూడా కార్మిక లోకానికి పేదల పట్టాల కోసం పోరాడినటువంటి అనేక సంఘటనలను స్మరిస్తూ కార్మికుల హక్కుల కోసము మరి వారు చూపెట్టినటువంటి బాటలో పునరంకితం అవుతామని చెప్పి కార్మిక లోకం అంతా కూడా ఈరోజు మరొక్కసారి మరి వారిని స్మరిస్తూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక పేదలకు గుడిసెవాసులకు పట్టాలు ఇప్పియడమే కాకుండా ఆటో కార్మికులకు హోటల్ కార్మికులకు టైలర్ కార్మికులకు వారి హక్కుల కోసం వారు చేసినటువంటి పనిని సరైన వేతనం రావాలని చెప్పి మరి అనేక పోరాటాలు చేసి ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి ఆ రోజులలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీగా ముందున్నటువంటి వ్యక్తి మహనీయులు బిఆర్ భగవాన్ దాస్ గారని. అదేవిధంగా ఇక్కడ బుద్ధ భవన్ కూడా ఏర్పాటు చేసి అనేక మంది యువకులకు ఒక స్ఫూర్తినిస్తూ సన్మార్గంలో నడిపించే విధంగా బుద్ధిని మార్గంలో నడిపించే విధంగా అనేక కార్యక్రమాలు చేయించినటువంటి మహనీయులు మరి భగవాన్ దాస్ గారు. మరి ఈరోజు వారిని స్మరిస్తూ మరి మన మధ్య లేకున్నప్పటికీ కూడా వారు చేసినటువంటి అనేక సామాజిక కార్యక్రమాలను స్మరించుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా మరి వారి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.